అయ్యో సిలిండర్ దగ్గర పడ్డట్టే ఉంది. ఇవాళ రేపన్నా అయిద్దా కాదా? ఎట్లా చేయాలి? బుక్ ఎన్నో ఉండేగా. రితిక, రితిక ఇగారా ఏంది సిలిండర్ బుక్ చేయి. బిడ్డ అయిపోయేటట్టుంది ఇవ్వాలన్నా రేపు. ఏంది గ్యాస్ బుక్ చేయాలా? ఈ మోక మీదకి వచ్చినాకనైనా బుక్ చేయమనేది? ఇక రేపు ఇవ్వాలన్నా అయిపోతుంది అని చెప్తాను. ఓ వారం రోజుల ముందు చెప్తే ఏమో ఇప్పుడు పుసుకుని అయిపోతుంది. అప్పుడేం చేస్తావు? కాదే అయిపోద్ది అని నాకేం ఎరకనే. మరి బాగా రోజులు పెట్టి ఉన్నదా లేదానికి చూపు చూస్తే కొద్దిగానే ఉంది అందులో. ఇదే ఆ బుక్కి. అయ్యో తీవ్రంగా గుంజుకోవాల్సిన నువ్వు కనుక చెప్తాను. పెద్ద ఎంతో పని చేసినట్టు పాటు. ఇలా పైసలు ఉన్నాయా సెల్లులా? ఏంది సెల్లులో బ్యాలెన్స్ లేదా? మొన్న వేయించింది 200 రూపాయలు, మళ్ళీ బ్యాలెన్స్ లేదని పడుతుంది. నేను ఈ ముఖానికి వేయించినట్టే ఉంది. కానీ మరి ఇన్ని రోజులు ఎవరు చేసింది? నేను చేయలేదా? ఏమో నాకు షేర్ రాదంటావు. ఇన్ని రోజులు చేసినావు నువ్వే, మరి ఇప్పుడు ఎందుకు అయితే లేదు? ఆ నంబర్ తప్పు కొడుతున్నావు మా అన్నో. ఇన్ని రోజులు నేను బుక్ చేయలేదా? నెంబర్ ఎందుకు తప్పు కొడతా? ఇదేంది మంచిగానే కొడతానా? ఇదే నువ్వు చేసినట్టే ఉంది. కానీ గట్టి పోయి గప్పలకన్నా నన్ను చేయమంట. అబ్బా నాకు చేయరాని ఆయనకు చేస్తుందా? పో పట్టుకొని పోయిరా. మరి ఇంకేంది ఆట కొద్ది అది ఎట్లా చేస్తానో ఎట్లా చేస్తాను చేస్తానా? ఆయన కొడతాడు పో మంచిగా నంబర్. ఏ పొలగాడు చూడన్నీ దేవుడు. నువ్వు చేయరాదని బాగానే అన్నావు కదా, పో చేపించుకరా పో. అది అట్టుకుంటా చదివిండు ఆయన నాకంటే. ఎవరు చేస్తారో సూతపా అంటాను. రాజువతి రాజుకి తట్టుకుంటుంది. ఏందే ఏం తట్టుకోదు. ఎవరో చేస్తారు. చేపించుకొచ్చుకపో. అరే మొత్తం చదువురాని కింద పడేస్తుంది. ఎవరన్నా కలుతారో లేదో. అయ్యో పిల్లలు మంచిగా వస్తాను. ఎటు పోతాను నువ్వు? ఈ పొలం కడుకోతున్నా. అయ్యో అగ్గి సిలిండర్ బుక్ చేయవా కొంత? మా కోడలు చేయమంటే కలుతాను లేదా అంటుంది. ఏమో ఏమో అంటుంది అది. సిలిండరా? అయ్యా మా సిలిండర్ బుట్లు అత్తలేవుగా. అయ్యో మరి ఎట్లా పిల్లలు ఇప్పుడు వస్తుంది. మాది రేపో ఎల్లుండవు. అయ్యి సిలిండర్ బుట్లు అత్తలేవు. 45 రోజులు రాక సిలిండర్ బుట్లు ఉండేయట. అయ్యో బుక్ అనేది చూడలేవో అట్టికాడు తీసుకొని ఇటు వాడుతుంది. అత్తలేవు అన వాడుతుంది. నీ అమ్మ నువ్వు చెప్తున్నావు సిలిండర్ బుట్లు అత్తలేవు. ఇద్దే నీ అనుమానం ఎందుకు కావాలి? అయితే లేదు బుక్ అవుతుంది. నేను దాన్ని తిట్టుకుంటా అత్తినేమో అయితే లేవు. ఊగో చెప్తే నువ్వు 45 రోజులు రాక గుడ్లు దొరికాయి. నాకు ఈ సంగతి తెలియక నేను దాన్ని బుక్ చేయమన్నా. బుక్ చేయ అంటే బుక్ అయితే లేదు అన్నది. అన్నవాళ్ళ పడకి దాన్ని తిట్టుకుంటా నేను వచ్చినాడు. ఎవరన్నా కలితే చేయించుకుంటానని. మరి ఎందుకు అత్తలేవు? ఇగో అమ్మ బయట దేశాలల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. దానివల్ల మనకు గ్యాస్ బుట్లు అత్తలేవు. ఏమైతే చెప్పన్నా 45 రోజులు ఒప్పుకోవట్టు అంతే. 45 రోజులు ఎట్లా వెళ్ళాలి పిల్లగా? ఒక్కరోజు పొయ్యి అంటేనే దుఃఖం వస్తుంది. సిలిండర్ లేదు ఒక్కరోజు కూడా వెళ్ళదు. కట్టెల పొయ్యి మీద అనుకునేదానికి ఇక వెనకట ఎట్లా అనుకోరు? అయ్యో వెనకట అది వేరో. ఇప్పుడు సిలిండర్ అయిపోయిందంటే ఆ కట్టెలు తెచ్చుడు అంటు పెట్టుడు బాగా ఇబ్బంది అనిపిస్తుంది. సుఖానికి వచ్చిర్రు అందరూ మంచిగా. మరి ఏమో గిట్ట చేస్తారా వాళ్ళని పాడై 45 రోజులు అంటే 45 రోజులు అంటే నాకు ఎట్లా వెళ్ళాలి? ఎట్లనే తీసుకోవాలి. మరి నువ్వు ఒక వారం రోజుల ముందనే చెప్తే అప్పుడు రాపో బుట్లు నువ్వు మొగకి వచ్చినాక చెప్తావు. నాకు తెలుసా అందులో ఎప్పుడు అయిపోయిద్ది అనేది నాకు ఎట్లా తెలుసు? నేను ఇప్పుడు చూసిన ఇంటికి అది కాదు ఇక. ఏమో ఇప్పుడు కట్టెలు అని నేర్కరమ్మనాలి పోరని. పెట్టిపోయింది. పోయానంటూ పెట్టలేదు. వెళ్ళి స్నానం చేద్దామంటే అంత పొందుకున్నాయి. నేను సిలిండర్ పెట్టుకుంటే ఏమైతే వరకు ఎన్ని రోజులు అయిద్దో గని రోజులు ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడే లేచినవారా? నీళ్ళు కావట్లేదే. ఒక్క కట్టె పుల్ల లేదు, పొయ్యి అంటు పెట్టలేదు అన్నది ఒకటి ఎరక. ఆడ కట్టెల మోపు ఉంది తెచ్చిన ఎవరో పొలం కాడికి వెళ్ళి. ఈ సిలిండర్ బుడ్డి చూసే వరకు ఇప్పుడు అప్పుడు అయిపోద్ది అంటే నాకు కొద్దిగానే ఉంది.
బుక్ చేపిస్తున్నాడు పోతే 45 రోజుల దాకా రాదట. ఎట్లా చేసుర్రా? ఆ కట్లన్న కట్టుకరా. అవు నీ పని పాడుగాను సిలిండర్లో నీళ్ళు పెట్టినావురా పని అంతుడా. నువ్వు మంచిగా ఉన్నావు. ఇంత అయిపోయి కాలిపోద్ది అంటే నీళ్ళు కాగానే కట్టెలు తెచ్చుకొని పెట్టుకోవాలి. అది లేదు ఏమన్నా రేపు అయిపోద్ది అంటే ఇంకో పండు లేసి సిలిండర్ అంటు పెట్టి నీళ్ళు పెట్టిండు పనివంతుడు. చల్లి అయిపో లేకుండా పొలం కాడికి పోయడానికి అటుకరా ఇప్పటికైనా పోయి అంటు పెడతా. ఏం కాదు అంటు పెట్టే కొన్ని ఆయన ఇంకా కొద్దిగా అవుతాయి. ఇగో నేను చెప్పినట్టు నువ్వు నాడు ఆయనతో అయిపోతే నాకు కూడలు కోసైంది. నాకు ఇలా పెయ్యి అంత పుండు పాడైందని అంటే నీళ్ళు పట్టుకొని కట్టెలు లేపో ఇప్పుడు కాగా ఏంది అప్పుడు మా తెచ్చి పడేది కట్టెల కట్టెలు అంటే సాత కాదు ఉడుకు నీళ్ళేమో కావాలి. ఎట్లా అవుతాయిరా? నేను ఎత్తుకొచ్చి పెట్టానారా మరి? అట్లా కూడా అద్దాదే కొడుకులు కాదు. నాడు భూవా అంత సిలిండరు గంగల వేయింది పో. ఎప్పుడు పెట్టిండో నీళ్ళు మంచిగానే కాగినాయి కారా చేస్తురా. ఏమయ్యారా నీళ్ళు కాగినాయి అంటే ఇంట్లో వత్తివి బయటకు వెళ్ళరా తానం చేసి వస్తురా. అత్తమ్మ గ్యాస్ బుడ్ బుక్ అయిందా? ఎక్కడ గంగలు అయినా అదే ఏమో 45 రోజుల దాకా బుక్ కాదట. మనకు బుడ్లు రావట. అక్కడ వాళ్ళు కొట్టుకొని చత్తుర్రట. నేను ఈ బాధకుంటే నా కొడుకు పోయి అంటు పెట్టిండు నీళ్ళు కాగబెట్టిండు సిలిండర్ విన్నే. మంచి పని చేసిండు. నాకు బుక్ చేయరాదని బాగానే మాట్లాడుతీవుగా మరి. కాగిన నీళ్ళు తానం అయితే చేయన్న లేదా వచ్చి మళ్ళీ ఇంట్లో వచ్చిండు. ఇప్పుడు గాలిలో కొట్టుకొని సత్తే మనకెందుకు రావట? ఏమో రావంటారు. ఎట్లా వేసుడు మరి? ఇప్పుడు అండుకునుడు ఇబ్బంది ఉంది కానీ దేవుడా. ఎందుకు బాగానే అడిగి పంపి కట్టెలు కొట్టుకురమ్మను. కట్టెలు తెచ్చేటాడు అయితే సిలిండర్ పెడతాడా? నేను వచ్చి రోజులు పెట్టిన వాళ్ళ ఇంట్లో వచ్చిండు కాగినాయి నీళ్ళు. మరి కాగిన నీళ్ళు తానం చేయొచ్చుగా. కట్టెల మోపు ఆడ పెట్టిన పొలం కాడ ఇరిచి దాన్ని తెస్తాను లేడు. అయ్యో మరి ఎట్లత్తమ్మా? ఇయ్యాల్లో రేపో గ్యాస్ బుడ్ అయిపోతుంది అంటాను. కట్టెల పొయ్యి మీద అండుకుంటేనా? మరి ఎట్లా ఆడతావు? ఆ బుడ్లే రావని వాటి 45 రోజుల దాకా కట్టెల కోవుడే. మనం కట్టెల కోదంపా ఆ పొలం కాడి సరి ఎత్తుకొస్తాం. గా కట్టెలకు నేనేడత్తా. ఇంట్లో మొగాయన ఉండగా గా అడవులం పోతామా కట్టెలకు? నా పేరేం చెప్తున్నావు? నీ పేరంటే ఆడలు పోతారా? మొగోళ్ళు పోయి తీసుకురావాలి కట్టెలు కానీ. నువ్వు భలే మాట్లాడతాను ఉండు. గా మోపేసి వచ్చిందట పట్టుకురావడానికి ఏమైంది నీకు? నాకు టైం దొరకలేదు. తింటా మరి. మీ అవ్వ వండి పెడతాంది. ఆ గ్యాస్ అయిపోతా అన్నట నువ్వు పోయి నీళ్ళు పెట్టుకుంటువి. అయ్యో నేను ఒక్కడ నీళ్ళు పెట్టుకుంటే అది తిడుతుంది. కట్టెలో కత్తి చేస్తుంది. ఎవరు తెచ్చిన కట్టెలు నువ్వు పెట్టుకోవాలా నీళ్ళు? బాగా మాట్లాడుతున్నావు. ఇగో అత్తమ్మ కట్టెలు తీసుకురమ్మని నీ కొడుకునేటైతే బావా పోయి కట్టెలు తీసుకురా. మీ అవ్వ నన్ను రమ్మంటాను నేను పోను. ఆ పనివంతుడు ఇదార గట్టి పెట్టిన మోపు తెచ్చిండు కానీ ఇంకో మోపు గట్టి పెడితే తెస్తాడు అట్నా. మనం పోయి తెస్తాం రాయా సరిన్ని. ఇగో అత్తమ్మ పోయి ఆ కట్టెలు తెచ్చుడు బుట్టలు తెచ్చుడు మనకేమద్దు కానీ ఎవరినన్నా షేప్ ఆడిపో గ్యాస్ బుడ్డి. అది దొరకలేదా దేవుడు అంటే షేప్ అయ్యి అడుగున్నాడు. ఎవరు ఇస్తారా ఇప్పుడు? ఉన్నా కానీ ఎవరు ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? మా ఇస్తారు. మనం అడుగుదుపా. మా అడుగుతా. నాకు అడగరాదు అనుకుంటానవా? గదే అడుగుదుపా. అడుగుతా. నువ్వైతే సిలిండర్ నీళ్ళు పెట్టి నేను వచ్చినాక గారెల పులాటి కూడా సురుకు పెట్టబోతే చూడు ఏమనుకుంటాను. ఇప్పుడు ఇచ్చిన రాళ్ళు ఏమై కాదు నీకే తెలుసు. నువ్వు అయితే అంటు పెట్టు. నువ్వు సల్లీలు చేస్తే ఏమైతాను? చిన్న పొరను అవుతాను రాను పుండు పుండు నువ్వు మొద్దులు ఎత్తి వచ్చిన ఆడ అంటు పెట్టాలని సంగతి వచ్చినాక చెప్తా కనుక. నీళ్ళు పెట్టగానే అయిపోతాట ఇల్లు కొడతారు. కొత్త ఇల్లు రానమాట ఇంకేం సేపు అయింది. జుప్పుకోండి చూడు జుప్పుకోండి. వేడి వేడి నీళ్ళు చేద్దాం అంటే ఏమేది పోయి అంటు పెట్టారు. గ్యాస్ లేదు రోన్లు పెడతాయి. చెప్పు తింటే మంచిగా ఎవరిని అడుగుతావో అడుగుదుపా. మా అడుగుతా. అడగరాదా నాకు? ఇటు తిరిగే బదులు కట్టెలు తెచ్చుకుంటే అయ్యో పోవు. ఉండత్తమ్మా నువ్వు దేపో మరి కట్టెలు. మల్లవా ఓ మల్లవా ఉన్నవా? ఓ మల్లవా. ఓ వదినే మా నాన్నమ్మ లేదు. ఎటుపోయింది? కరువు పనికి ఏంది? అయ్యో
మరి గిద్దెందుకు వచ్చిర్రు వదినే? ఏమన్నా పని కూడా వచ్చిర్రా? పనే ఉండే పిల్లగా ఇది నిండు బుడ్డేనా మరి నిండు బుడ్డిగా అన్నట్టే ఉంది కదా అరే అట్టిదే ఓ నా మాట నువ్వేడింటావో దొరుకుతలేవంటే ఎవ్వలన్నీ ఇయ్యరప్పా ఎవ్వలన్నీ ఇయ్యరప్పా చూసినావా ఇక మనే ఉంటుంది అనుకొని వచ్చినా కానీ లేదు కదా అట్టిగానే ఉంటాను నాలుగుగా. అంటే ఇప్పుడు మీరు బుడ్డి కోసమే వచ్చిర్రు, మా నాన్నమ్మ కోసం రాలే? మీ నానమ్మ దగ్గర ఉంటుంది అని నమ్మకం కొద్ది వచ్చినాం కానీ ఆమె లేకపోయా బుడ్డి కూడా లేకపోయా. అయ్యే వదినే, నువ్వు మా ఇంటికి భలే వచ్చినావు. బుడ్లు వస్తలేవాడ 48 రోజులాక బుడ్లు రావు. నేను అదే చెప్పిన పిల్లగా బుడ్లు అత్తలేదే ఎవరింటికాడ దొరకాయి ఓ 2 కట్టెలు ఎత్తుకొస్తాం పా అంటే నా మాట ఏడింటది మళ్ళీ అక్క దగ్గర ఉన్నాయి రా అని తోలుకొని వచ్చింది. అయ్యో అత్తమ్మ ఇప్పుడు ఉంటే పట్టుకొని పోకపోదు మా ఇంటికి లేవనే కదా ఇట్లా మాట్లాడతావు నువ్వు. తెలిసి ఉండంగా వచ్చుడా మరి రాను మరి కట్టెల ముక్క అయితే నువ్వు నీ కొడుకు బొర్రి ఉంటే పట్టుకపోపోదాం అంటున్నావు అవి లేవు అని తెలిసేనా ఉంటాయా నువ్వు ఎట్లా తోలుకొచ్చినావు నన్ను అందరి మన అయిపోయినట్టు అయిపోతుందా తొందరగా. కావు నిండు బుడ్డు ఉన్నా కానీ ఇయ్యపోంది మీరే ఉంటే తీసుకుపోతే అని మాట్లాడుతుర్రు. ఉంటే దాచి పెట్టుకొని బంగారం లెక్క పూజలు చేసుకో అద్దంటానమ్మా. వద్దమ్మా నడు ఇంకొకడు అడుగుదాం. దా గా పిల్లగాడు ఏడిస్తాడే ఇది ఇప్పుడు బంగారం కన్నా ఎక్కువనే. మీరు ఎంత ఇరిగినా కానీ ఓలియారు పో. సరే పో. ఈ పిల్లగాడు గా పిల్లగానికి ఉన్న తెలివి లేదు. పాతమ్మ గా నరసవనాన్ని అడుగుదాం. ఇక మళ్ళా ఇచ్చిందా నర్సు అవుతుంది కనుప ఆమె దగ్గర ఉండదంటావా? ఉంటాయి నువ్వు చెప్పింది నేను కాదంటానప్ప. ఈ తిరిగినంత లోపల 2 మోపల కట్టెలు ఎత్తుకొచ్చుకుంది. ఏం తిరుగుడు గా ఇది తిరుగుడు. నర్సవా ఓ నర్సవా అగో మీ అవేడి పోయింది పిల్లగా. మావలేదనే కరువు పనికి ఏం కావాలి? వాళ్ళవ కరువు పనికి ఏందట నువ్వు కరువు పనికి రాయించుకున్నా అయిపోవు కానీ బిడ్డ. ఇంకా కట్టెలేమో పెట్టుకురమ్మంటే నేను కొడతానన్న దాన్ని కరువు పనికి పోతానా? మరి ఎట్లా పైన అంటే శాత కదా ఇప్పుడు 2 బుడ్డి కోసం 7 ఇంటి తిరుగుడు కాబట్టి దానికి నేనేం చేయాలి? పోవాలి చెమట ఆడుకోవాలి. ఇక నేను ఒక్కదాన్నే ఇంటి తింటానా గ్యాస్ మీద అందుకుంటే? నేను అట్టే పోతావు పనికి. అవుగా నీ పిల్లగా గా సిలిండర్ బుడ్డున్నదా మీకు? అగో వదినే, నువ్వు తెలిసి అడుగుతావా తెలియక అడుగుతావా? మాకు సిలిండర్ పోయలేదు, సిలిండర్ బుడ్డెడికి వస్తుంది. నువ్వు భలే అడుగుతున్నావు. ఏంది పిల్లగా మీకు సిలిండర్ లేదా? ఇవాళ రేపు సిలిండర్ లేని ఇల్లు ఉంటుందా? మేము ఉందనుకొని అడిగినాం. ఏం చేద్దామమ్మా, మా అమ్మకు పీసిట్టిది సిలిండర్ గడ్డ దాటిచ్చినా కానీ సిలిండర్ కొనేందుకు ధైర్యం వస్తలేదు మా అవ్వకు. మీరు భలేలా ఇస్తారు పోరు మనం కూడా రేపు సంత గిట్నేలా తీసుకుందాం పాయ్. నాతోటి ఏడైతుంది గా పోయి అంటు పెట్టుడు గీ అంటు పెట్టుడు కట్టెలు పెట్టుడు నా గాయాన్ని చెప్పకు. ఇంకెవరన్నా అడుగుదంతా వీళ్ళకన్నా దండాలు మనం ఎందుక మనకింత రుబాబు పైసా పులిచా పోయి ఏమో వాళ్ళకి తెచ్చుకుందాం అంటే ఎంత పట్టదాలు తెచ్చుకుంటురా. నడు పోదాం పా తిరుగుదాం పా ఆట వచ్చేదాకా పనికి వాసిన తిరుగుడు. అమ్మా మీ దగ్గర ఒక ఎక్స్ట్రా బుడ్డు ఉందా? మా బుడ్డు అయిపోయింది. ఇది చిత్రమే ఉన్నది మాది బుడ్డి అయిపోయిందని మేము ఎవరు ఇస్తారో అని తిరిగి చూడబడుతుంది. నువ్వు మమ్మల్ని బుడ్డి అడగబడుతుంది. దండిగానే ఉన్నది పో చిత్రం. అయ్యో మీ సిలిండర్ బుడ్ సుత అయిపోయిందా అమ్మ? మా సుత అయిపోయింది. ఈ సిలిండర్ బుడ్లతో గోసనే ఉందిగా. మాది సిలిండర్ బుడ్డి అయిపోయిందో ఇల్లు అడుగుతాను ఎవరు ఇస్తలేరు. ఇప్పుడు గ్యాస్ బుడ్లతో గోస పాడైందమ్మా. ఇప్పుడు ఉన్న సుత ఓలియరు ఇంట్లో పెట్టుకొని తాళం పెట్టుకుంటారు. సరే మేమైతే కావాలి ఇంటికి పోయి అడిగేస్తాం. వాళ్ళు నా ఉన్న సుత నాకు ఇయ్య అన్నారు. మీరైతే పోయి ఒకసారి అడిగి రాబోరు. నేను డైరెక్ట్ ఆఫీస్కి పోయి వస్తిగా. సరే నువ్వు పోయి అడిగి రాపో. మరి ఈడ కాకపోతే ఆ పిల్లగాడు ఆఫీస్కి పోతాను అంటాను. పాడుగా తెచ్చుకుందాం అన్న దొరుకుతాయి అంటే కదా. ఇంతసేపు నీళ్ళు పెట్టి ఊరిలో నీళ్ళే కావాలి ఎవరు ఊరిలో గ్యాస్ అయిపోయింది. అబ్బా చూడు మా వత్త చంపుతుందా నా నన్ను ఉంచదురా మా వత్త. ఒరే మా వత్తలేగా మా వత్త నన్ను చంపని చెప్తారు కొడుకు. నీళ్ళు ఏం చేయాలి పారవత్త అబ్బా సిలిండర్ కాల్పని ఇప్పుడు అయిపోన్నా అదంతా చంపని చెప్తుంది. ఎవరు ఇస్తారా వీళ్ళు ఊరంతా కత్తివి చెప్పు తినాలి మనిషి అయితే. కుక్క పాడడా ఏంద్రా నీళ్ళు వారు వస్తాను తానే చెప్తాను వచ్చిన గజ్జి కుక్క మూతి పెట్టింది అందుకే వాడబోతున్నానే. గజ్జి కుక్క మూసి పెట్టంగా నువ్వు పెట్టిపోయినవురా.
ఏం చేస్తాడు? ఇంట్లో వండుకొని ఉంటాడు. కుక్క వచ్చే సోయి ఉంటుందా, మనిషి వచ్చే సోయి ఉంటుందా? ఇంట్లో మనిషి ఉన్నా లేనట్టే, ఇంకా నయ్యం కూడి తినలే ఇంట్లో పోయి. మరి ఇల్లు కట్టమన్నా నేవి రాకుండా ఏమను మాట్లాడతావు? నేను ఇల్లు కడ్డం ఉండు అందులో ఇంట్లోకి ఏం రాకుండా చూసుకోవాలరా అన్న ఇద్దరే బారవత వాళ్ళు ఇల్లు పడడం బాగా వెళ్తాను ఎవరా సిలిండర్ పెట్టినావు కదారా. ఏ లేదా పెట్టలే. ఏ పెట్టే ఉంటాడు అత్తమ్మ సిలిండర్ మీద. మనం పోయేటప్పుడు అనలేదా? నీ పెట్టలేదా అవ్వా? మరి నాలుగు నొట్టాయిరా పెట్టలేదని సప్లై అయ్యాంరా. అవ్వ సిలిండర్ కాబట్టి నేను సిలిండర్ అయిపోద్దని చెప్పాగా కూడా నువ్వు సిలిండర్ నీళ్ళు ఎట్లా పెట్టినావురా? మరి పెట్టినోని తానం చేయన్నా పారవత్తుండేవురా పుక్కానికి వచ్చిందా? అత్తమ్మ ఏదో ఘనకార్యం చేసినట్టున్నాడు నీ కొడుకు. నేను గ్యాస్ బుడ్డి చూసొత్తాగు. సప్పుడు అయ్యాంరా నీళ్ళు అట్టిన పట్టుకొని చూస్తావారా? మరి ఓ అత్తమ్మ గ్యాస్ అయిపోయింది. మొత్తం అయిపోయిందా? మొత్తం అయిపోయింది అత్తమ్మ. అబ్బా నీళ్ళు బగ్గ కాగలేదని పారవత్తాను కదా బావా. కథం చేసినావురా బుడ్డి ఎవరా? కథం చేసినావురా బుడ్డి పెట్టలేదా? చెప్పాలి మనిషిని కావాలి పసరాని గాడిదివా కాగిదాలు ఏం లేదు. చెప్పు విడలేదు అవన్నీ సిలిండర్ కాలిపోను. కాలిపోను అనేది అందులో కాలనే పెడుతుంది మనిషి వగ్గాడిదివా మళ్ళీ ఇంకా కాలిపోవాలంటుండు చేసిండు శర్వాకం అని కట్టలేమని పోయి నేనేంతా నీ కట్టెలు కాకపోతే నాకు గంజాలు నీళ్ళని వాడే కొన్ని కట్టెలే ఉన్నాడా పోను బా తెచ్చుకో మరి కట్టెలు కాయడితే. ఎవర్రా చెప్పినాడు తెచ్చుకోమన్నాడు నాడు కట్టెలు తెచ్చినాడు కావాలా లేకపోతే సిలిండర్ ఇప్పుడు తేవారా? అదే ఇవాళ ఒక్కనే పెట్టుకున్నా. ఆమె రోజు పెట్టుకుంటుంది నా ఆమె అంటలేమే. అది పెట్టుకున్నప్పుడు అయిపోయిందా? అయిపోయిందా? నువ్వు కట్టెలు తెస్తే నేను పోయి మీద పెట్టుకోకపోతున్నా కట్టెల పోయి మీద. నేను తెస్తా. ఇప్పుడు నీ చేతిలో అయిపోయింది కాబట్టి నువ్వు కట్టెలు అన్నది ఇవ్వాలి సిలిండర్ బుడ్డి అన్నది ఇవ్వాలి. అశాఖ విడిచిపెట్ట నేను నేనేం తెస్తా. అగో మళ్ళీ టత్తండి అత్తమ్మ ఏటైతే నువ్వుకై తెచ్చేదాకా. నువ్వు మళ్ళీ అన్నవరా నువ్వు ఏంది ఇంట్లోకి రాకురా నేను నాడు నువ్వు కట్టెలు అన్నదే బుడ్డి అన్నదే వాళ్ళ కొడుక ఏమనుకుంటా మళ్ళా మరి చూడగిటవు ఏమనుకుంటాను. పో